హాయ్ ఫ్రెండ్స్, మనము ఇది ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్లాప్ పాలసీ చూస్తున్నాము. ఆల్రెడీ దీని ఫస్ట్ వీడియో రికార్డింగ్ ఉంది, ఇంతకుముందు చేశాను, అది పార్ట్ 1. ఇది వచ్చేసి పార్ట్ 2. అండ్ దీనికి ముందు కూడా నేను కొన్ని పాలసీస్ చేశాను. అండ్ ఏపీ టూరిజం పాలసీ మీద 2 వీడియోస్, అండ్ టెక్స్టైల్ పాలసీ మీద ఒక 5 వీడియోస్, మొత్తం 7 వీడియోస్. అండ్ రీసెంట్గా ఫస్ట్ వీడియో, టోటల్ 8 వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు వెళ్ళి ఓపిక ఉంటే చూసుకోండి. చూద్దాం, ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. With reference to the incentives, for projects not approved under the India Semiconductor Mission Scheme, consider the following statements. Okay, projects not approved under the ISS scheme are eligible for incentives under the Andhra Pradesh Industrial Development Policy or the AP Electronics Manufacturing Policy. ఏమంటున్నాడంటే పైన చదివే కాన్సెప్ట్లో ఏందో వచ్చేస్తే ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసిద్దో ఆ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడు. పైన కాన్సెప్ట్లో అక్కడేంది ఇండియా క్యాప్ 30%, మ్యాక్స్ దాంట్లో 30%లో మన ఏపీ వచ్చేసి 60% పెడుతున్నాను. పారి పశు ఏదో చెప్పే కదా, ఇద్దరు ఒకేసారి ఇవ్వాలని. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదంట ప్రాజెక్ట్స్కి. ఆ ప్రాజెక్ట్స్కి ఏపీ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలనుకుంటుందంట. అది ఎంత ఇస్తుంది, ఏమేమి ఇస్తుందని అడుగుతున్నాడు క్వశ్చన్. దాని మీనింగ్ ఇది. ఇక్కడ ఏమైనా ఎలిమినేషన్ చేయడానికి ఏమైనా దొంగనా కొడుకు ఉండడం చూద్దాం. ఆప్షన్లో చూద్దాం. ప్రాజెక్ట్స్ ఆర్ నాట్ అప్రూవ్డ్ అండర్ ద ఇండియన్ సెమీకండక్టర్. అసలు ఇండియన్ గవర్నమెంటే ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేయలేదంట. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, ద అప్రూవల్ ప్రాసెస్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్ విల్ బీ కండక్టెడ్ డైరెక్ట్లీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంట. అరే బాబు, వాడే అప్రూవ్ చేయకపోతే మళ్ళీ వాడే డబ్బులు ఇస్తాడా? అంటే థర్డ్ స్టేట్మెంట్ తప్పు. 3 తీసేస్తే ఈడెళ్ళిపోయిండు. అంటే 1, 2 కానీ 1 కానీ ఉండాలి ఆన్సర్. 1 డిఫాల్ట్ కరెక్ట్. అంటే నేను 1 నేను అసలు చదవను. సచ్ ప్రాజెక్ట్స్ విల్ రిసీవ్ ఏ పవర్ సబ్సిడీ ఆఫ్ 2 per unit అంట. అంటే 1 డిఫాల్ట్ కరెక్ట్ అని మీనింగ్. సచ్ ప్రాజెక్ట్స్ విల్ రిసీవ్ ఏ పవర్ సబ్సిడీ ఆఫ్ 2 per unit ఫర్ 5 years. ₹2 కదండి, ₹3. తెలుసురా ఏబిపిఎస్ కానీ స్టడీ చేస్తామని. ఇది తప్పండి, ఇది 3. సో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్. అంటే ప్రాజెక్ట్స్ నాట్ అప్రూవ్డ్ అండర్ ద ఐఎస్ఎం స్కీమ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్సెంటివ్స్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఆర్ ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. యాక్చువల్గా అయితే పై కాన్సెప్ట్లు ఏముందంటే ఏ అయితే ఫండ్స్ ఉన్నాయో, అంటే పెట్టుబడడానికి వస్తాయో, అవి ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ చేస్తే వాటికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది అనేది మనం డిస్కస్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ మాత్రం మనకి అప్రూవల్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందో దాని గురించి అనమాట దీని మీనింగ్. సో వాటికి సపరేట్గా మనకు ఏపీ గవర్నమెంట్లో 2 పాలసీస్ ఉన్నాయి సపోర్ట్ చేయడానికి. ఏవైతే ఇండియన్ గవర్నమెంట్ అయితే పెట్టకుండా, అంటే అప్రూవల్ ఇవ్వకుండా ఉంటుందో వాటికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అనేది, ఈ 2 పాలసీస్ వాటికి సపోర్ట్ చేస్తాయి. అది ఎంత అంటే పవర్ సబ్సిడీ ఇస్తాయంట, ₹3 ఇస్తాయి 5 సంవత్సరాలకి. దాని తర్వాత అది కింద కాన్సెప్ట్ ఉంది, క్లియర్గా చదువుదాం. ఇక్కడ వచ్చేసి 3 తప్పండి, సారీ 3 తప్పు 2 తప్పు. ఇది ₹3 ఉండాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు సపోర్ట్ చేసేది, ఇది కరెక్ట్. అంటే ఓన్లీ 1 కరెక్ట్. కింద కాన్సెప్ట్ ఉంది, చూద్దాం. చూడండి, ఇన్సెంటివ్స్ ఫర్ ప్రాజెక్ట్స్ నాట్ అప్రూవ్డ్ అండర్ ద ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ స్కీమ్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్స్కి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసిద్దంటే, ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది చూది, ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ నాట్ అప్రూవ్డ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఇన్సెంటివ్స్. అప్రూవ్ చేయకపోయినా ఎలిజిబిలిటీ అంట ఇన్సెంటివ్స్కి. ఏ విధంగా, అండర్ ది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ. ఈ జీవోలు ఈ డేట్ లోడ్ గుర్తు పెట్టుకుంటాడు. జీవో ఓకే, వదిలేసేయండి. అది ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఈ 2 పాలసీస్ ప్రకారం వాటిని అప్రూవ్ చేసిద్ది అంటుంది. సో అప్రూవ్ చేసిన వాటికి ఎంత ఇస్తుందంట, ₹3 అంట per unit పవర్ సబ్సిడీకి 5 సంవత్సరాలు. ఈ స్టేట్మెంట్ ఉందిగా పైన, ఇది కరెక్టే. ద ప్రపోజల్ విల్ బి టేకెన్ ఫర్ ద అప్రూవల్ డ్యూ ప్రాసెస్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే తీసుకుంటుంది. అది 3వ స్టేట్మెంట్ పైన ఆప్షన్స్లో. ఇప్పుడు ఒకసారి చూడండి, ద ప్రాజెక్ట్స్ నాట్ అప్రూవ్డ్ అండర్ ద ఐఎస్ఏ స్కీమ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఇన్సెంటివ్స్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ. ఇది కరెక్ట్. ఈ 2 పాలసీస్ కదా సపోర్ట్ చేసేది. ఈ ₹2 కాదు ₹3 అని చెప్పాం. 5 సంవత్సరాలు కరెక్టే. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాడే ఇవ్వనంటే మళ్ళీ వాడేందుకు డబ్బులు ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఫర్ మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రిక్ పాలసీ, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రాజెక్ట్స్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ సైజ్ 1000 crores to 5000 crores ఆర్ కేటగిరైజ్ మెగా ప్రాజెక్ట్స్. 5000 crores ఎక్సీడ్ అయితే వాటిని అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ అంటారంట. దీస్ ఇన్వెస్ట్మెంట్ సైజెస్ ఇంక్లూడ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, మిషనరీ. ఇది కాన్సెప్ట్ అవుతాం. మళ్ళీ ఎంసీక్యూకి వద్దాం. ఏమేం కరెక్ట్ చూడండి. టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఫర్ మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్కి
ప్రాజెక్ట్స్ విత్ ది ఫాలోయింగ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, దేంట్లో ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, మిషనరీ వీటన్నిటిని కేటగరైజ్ చేశాడంట 2 విధాలుగా, మెగా ఒకటి, అల్ట్రా మెగా ఒకటి. మీరు నెంబర్తో చంపేయను రా బాబు మమ్మల్ని. మెగా అండ్ అల్ట్రా మెగా. మెగా వచ్చేసి 1000 కోట్ల పైన ఉండాలి, 5000 కోట్ల లోపు ఉండాలి, 1000 crores పైన ఉండాలి, 5000 crores లోపు ఉండాలి మెగా. అల్ట్రా మెగా వచ్చేసి 5000 కోట్ల లోపు ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం, ఇప్పుడు అర్థమైంది. ప్రాజెక్ట్స్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ 1000 పైన ఉంది, 5000 ఉంది, వాటిని మెగా అన్నాడు, కరెక్టే. తర్వాత ఎక్సీడింగ్ 5000 crores అన్నాడు, దాన్ని అల్ట్రా మెగా, ఇది కరెక్టే. ఇన్వెస్ట్మెంట్ సైజెస్ ఇంక్లూడ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, మిషనరీ, ఇది కరెక్టే. ఆల్ ఆఫ్ ద అబౌవ్. అమ్మ ఇట్ ఇస్తే బాగుండు ఎగ్జామ్స్లో. అండ్ టైలర్ మేడ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవసరం లేదు మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్కి. కేస్ టు బేసిస్ మీద జెస్టేషన్ పీరియడ్, పైనీరింగ్ నేచర్, లొకేషనల్ ఆస్పెక్ట్స్, టెక్నాలజీ, ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్, ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు, తీసేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్వెన్షన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రిక్ పాలసీ టు ఫాస్ట్ ట్రాక్ సెక్టోరియల్ డెవలప్మెంట్? ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇండస్ట్రీ క్వాలిటీ క్లీన్ రూమ్స్, సెమీ కండక్టర్, ఇది కరెక్ట్ అండి, ఇండస్ట్రీ క్వాలిటీ క్లీన్ రూమ్స్ కరెక్టే. సెమీ కండక్టర్ టెస్టింగ్ ఫెసిలిటీస్ కరెక్టే. అన్ఇంటర్ప్రెటెడ్ పవర్ సప్లై విత్ జీరో పవర్ ఫ్లక్చువేషన్, ఇది కరెక్టే. డెడికేటెడ్ ఫ్రీ ట్రేడ్ వేర్ హౌస్ కరెక్టే. కాన్ఫరెన్స్ రూమ్స్ అండ్ అదర్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ అన్నీ కరెక్టే, అన్నీ కరెక్ట్ అండి, ఆల్ ఆఫ్ ద అబౌవ్. కింద ఉంది కాన్సెప్ట్ చూద్దాం. కీ ఇంటర్వెన్షన్స్ ఫర్ దిస్ సెక్టర్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇండస్ట్రీ క్వాలిటీ క్లీన్ రూమ్స్ ఉంది, ట్రేడ్ వేర్ హౌసెస్ ఉంది, ఇండస్ట్రియల్ వాటర్ సప్లై, స్టోర్ వాటర్ డ్రైన్స్, రోడ్స్ ఇది ఉంది, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై విత్ జీరో ఫ్లక్చువేషన్ ఇది ఉంది, సెమీకండక్టర్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉంది, డార్మిటరీ ఫెసిలిటీస్ అంట, దుప్పటి వేసుకొని కప్పుకుంటాంలే. మైనింగ్ లీజింగ్ యాజ్ పర్ ది ప్రపోజల్ రిసీవ్డ్, ఇది ఎన్ని ఉన్నాయండి, దీంట్లో 7 ఉన్నాయి కదా, 7 నుంచి ఒక 5 తీసి ఇచ్చాడు అంతే పైన క్వశ్చన్లో. ఇది వచ్చేసి ఏమంటున్నాడంటే, in order to fast track development infrastructure while also ensuring that it meets global standards, the following infrastructure will be developed under public private partnership, PPP. ఇక్కడ ఏమంటారంటే చూద్దాం. The developers of the parks with common facility centers specific to semiconductors and electronics can claim incentives under the AP policy for establishment of private industrial parks with plug and play. ఇది ఒక పాలసీ ఉందండి, ఏపీ ఇండస్ట్రియల్ ప్రైవేట్ ఇండస్ట్రీ ప్లగ్ అండ్, ఇది నెక్స్ట్ చేద్దాంలే, నెక్స్ట్ పాలసీ ఇదే చేద్దాం, ప్లగ్ అండ్ ప్లే పాలసీ అంటారు. ఏపీ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇనిషియేటివ్స్ ఆర్ ప్రపోజ్డ్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్రిక్ పాలసీ? టాలెంట్ డెవలప్మెంట్ అంట. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ R&D హబ్ ఫర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అండ్ డిజైన్ ఎట్ విజయవాడ. విజయవాడ కాదండి, ఇది విశాఖపట్నం. అంటే 1 తప్పు అంటే ఊరిని ఎక్క అన్ని పోయినాయి కదా. ఓకే, 2 and 3 అండి ఆన్సర్ డైరెక్ట్గా. సరే చూద్దాం మిగతాయి కూడా. డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్పెషలైజ్డ్ కరికులం ఇన్ యూనివర్సిటీస్ అలైన్డ్ విత్ ద ఇండస్ట్రీ నీడ్స్, ఇది కరెక్టే. ప్రొవిజన్ ఆఫ్ గ్రాంట్స్ టు యూనివర్సిటీస్ డోవియేటెడ్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, ఇది కరెక్టే. క్రియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ టాలెంట్ పూల్స్, ఇది తప్పండి. ఫస్ట్ తప్పు, 4th తప్పు. ఫస్ట్ది వచ్చేసి విశాఖపట్నం, ఇది వచ్చేసి ఇది కాదు, అంటే 2, 3 కరెక్ట్. కింద కాన్సెప్ట్ ఉంది చూద్దాం. డెవలప్మెంట్ ఆఫ్ టాలెంట్ ఎక్కడ అన్నాడు? R&D హబ్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ సిస్టమ్ వచ్చేసి విశాఖపట్నం. స్పెషల్లీ క్యూరేటెడ్ ఇంటర్నేషనల్ కరికులం ఇన్ యూనివర్సిటీస్, ఇది గ్రాంట్ ఫర్ యూనివర్సిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ద రోల్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు? ఇవి ఆల్రెడీ నిన్న కాదు మొన్న అనుకుంటా, టెక్స్టైల్ పాలసీలో లాస్ట్ వీడియో చూడండి, సెకండ్ వీడియోలో చూడండి. ఈ SIPB బోర్డు, నెక్స్ట్ SIPC బోర్డు గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ కాన్సెప్ట్ ఈ పాలసీలో కూడా అదే కట్ కాపీ పేస్ట్ చేశాడు. దాంట్లో ఏది ఉందో ఇదే ఉంది, కాకపోతే అక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేదనుకుంటా, ఇప్పుడు ఫ్రేమ్ చేశారు. చూడండి, SIPB బోర్డు గురించి అడుగుతున్నాడు. SIPB హ్యాస్ బీన్ రీకాన్స్టిట్యూటెడ్ అండర్ గవర్నమెంట్ GO MS 72 డేటెడ్ 5th November 2024. అమ్మాయి గవర్నమెంట్ ఆర్డర్ యాక్చువల్ తప్పండి, 72 కాదు, ఇది 73. నేను కావాల్సిగా చేంజ్ చేశా. ఎందుకు చేంజ్ చేశాను కూడా చెప్తా. SIPB ఉంది కదా, లాస్ట్లో B ఉంది. B అంటే 2 ఉండాలి అనుకుంటారు, 2 కాదు 3 ఉండాలి. కానీ SIPC ఉంటుంది. నెక్స్ట్ SIPC, ఇక్కడ 3 ఉండాలి, కానీ 3 ఉండదు, 2 ఉంటుంది. అంటే SIPB బోర్డు ఉంది, నెక్స్ట్ SIPC అని ఉంటుంది. Bకి 2 ఉండాలి, Cకి 3 ఉండాలి అనుకుంటాం, కానీ తప్పు. Bకి 3 ఉంటుంది, Cకి 2 ఉంటుంది. అంటే ఇది 72 అండి SIPB, ఇది ఓకే. హానరబుల్ చీఫ్ మినిస్టర్ సర్వ్స్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది SIPB. అసలు 1 తప్పు అంటే ఇది పోయింది. డైరెక్ట్ 2, 3, 4 ఆన్సర్ వచ్చేసిందిలే. ఇటు ఉండదుగా APPBS తోటి పోపిస్తాడు అంటే.
చూద్దాం. యాక్చువల్గా ఆన్సర్ అయితే 2, 3, 4 వచ్చింది. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. హానరబుల్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి చైర్మన్ ఉంటారండి. చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ యాక్ట్స్ యాజ్ మెంబర్ కన్వీనర్ ఆఫ్ ద ఎస్ఐపిబి. ఇది కరెక్టే. ఎస్ఐపిబి మీట్స్ రెగ్యులర్లీ అని ఇచ్చాడు దీంట్లో ఈ పాలసీలో. కానీ మనకు ప్రీవియస్ పాలసీ చూస్తే వన్స్ ఇన్ మంత్, నెలకు ఒకసారి కలుస్తారని చెప్పా కదా. కలిసి ఏం పీకుతారని అప్పుడు మనం డిస్కషన్ చేసాం కదా. ప్రమోషనల్ యాక్టివిటీస్కి వాడికి ఇన్వెస్ట్మెంట్కి సపోర్ట్ చేస్తుందని డెసిషన్స్ తీసుకుంటారని. సో ఇక్కడ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ఐపిపి అంటే ఏంటి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. ఇది ఏది ఏ జీవో ప్రకారం 72, బి అంటే 2 అనుకుంటారు, కానీ సి అది ఇంటర్చేంజ్ ఉంటాయి. దీనికి చీఫ్ సీఎం వచ్చేసి చైర్మన్ ఉంటారు. దాని తర్వాత వచ్చేసి చీఫ్ సెక్రటరీ వచ్చేసి మెంబర్ కన్వీనర్ ఉంటారు. రెగ్యులర్గా మీట్ అవుతారు. అఫీషియల్గా జనరల్గా అయితే 1 మంత్కి ఒకసారి మీట్ అవుతారు. ఇప్పుడు స్టేట్మెంట్లో చూస్తే ఫస్ట్ది తప్పు, సెకండ్ కరెక్ట్, థర్డ్ కరెక్ట్, ఫోర్త్ కరెక్ట్. కింద కాన్సెప్ట్ ఉంది చూద్దాం. పాలసీ ఇంప్లిమెంటేషన్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద 73 5th November. ఈ డేట్లో వదిలేయండిలే, ఎన్ని ఇస్తే మనం హిమాలయస్కి వెళ్ళి తడిగుడ్డ వేసుకోవాలి అన్నీ గుర్తుపెట్టుకోలేక. ఎస్ఐపిబి వచ్చి హానరబుల్ చీఫ్ మినిస్టర్ చైర్మన్ అంటారు. చీఫ్ సెక్రటరీ వచ్చి మెంబర్ కన్వీనరు. మీట్ రెగ్యులర్గా మీట్ అవుతారా? మీట్ అవ్వండి. ఫర్ ప్రమోషన్ యాక్టివిటీస్ అండ్ అప్రూవల్ ఆఫ్ మెగా ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఎస్ఐపిపి బోర్డు, ఎస్ఐపిసి గురించి ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్. ఇందాక చదివింది ఎస్ఐపిబి అండి, ఇప్పుడు బి కాదు, సి. ద ఎస్ఐపిసి హ్యాస్ బీన్ రీకాన్స్టిట్యూటెడ్ అండ్ ద 72. ఇది కరెక్ట్ అండి. సి అంటే 3 అనుకుంటా, 3 కాదు 2. బి అనుకుంటే 2 అనుకుంటా, కాదు 3. ఎస్ఐపిసి అండ్ ఎస్ఐపిసి అడ్వైజెస్ ఎస్ఐపిబి ఆన్ చేంజెస్, అమెండ్మెంట్ అండ్ రికమెండేషన్స్ ఫర్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్. మీకు నిన్న పాలసీ కూడా మీకు చెప్పా. సి గాడు బీకి అడ్వైజ్ చేస్తాడు, కానీ బీ గాడు దుబ్బేరా సి గాడు నేనే ఫైనల్ డెసిషన్ నా దగ్గర అంటాడు. సి అడ్వైజ్ చేస్తే ఇస్తాడు బీకి, తీసుకుంటుంది, బట్ ఫైనల్ డెసిషన్ వచ్చేసి బీ గాందే. సో ఎస్ఐపిసి అడ్వైజెస్ ఎస్ఐపిబి ఆన్ చేంజెస్, అమెండ్మెంట్స్ అండ్ రికమెండ్స్ ది ఫర్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్. ఇది కరెక్టే అండి. ఫస్ట్ది కరెక్టే, సెకండ్ కరెక్ట్. ద ఫైనల్ డెసిషన్ టు అప్రూవల్ ఎనీ చేంజ్ లైస్ విత్ ది ఎస్ఐపిసి కాదు, ఎస్ఐపిబి. చెప్పే కదా, బీసీ ఉంటే సి గాడు బీకి అడ్వైజెస్ ఇస్తాడు, అడ్వైస్ వరకు తీసుకుంటాడు, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం బీ గాందే, విని దుబ్బేయమంటాడు. ద ఎస్ఐపిసి ప్రొవైడ్స్ అడ్వైస్ టు ఆన్ ఎ కేస్ టు కేస్ బేసిస్ రిగార్డింగ్ ద చేంజెస్ అండ్ అమెండ్మెంట్స్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే 1 కరెక్టే, 2 కరెక్టే, 4 కరెక్టే, 3 తప్పు. ఇది 3 తప్పు, అంటే 1 to 4 కరెక్ట్. అసలు 3 తప్పు అని తెలిస్తే ఆల్రెడీ 3 దుబ్బేస్తాయి కదా ఆల్రెడీ. అనవసరంగా చదివా. ఇక్కడ చూడండి, ఇచ్చాడు 72 ఇచ్చాడు. ఈ డేట్లో వదిలేరా బాబు. ఎస్ఐపిసి షెల్ అడ్వైజ్ ఎస్ఐపిబి, ఫైనల్ డెసిషన్ మాత్రం ఎస్ఐపిబిదే. ఆన్ కేస్ టు కేస్ బేసిస్ ఎస్ఐపిసి షెల్ అడ్వైజ్ ఎస్ఐపిబి ఆన్ ఎనీ చేంజెస్ అండ్ ఎనీ చేంజ్ అమెండ్మెంట్స్. లాస్ట్ క్వశ్చన్ అనుకుంటుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ది కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఏంద్రా ఇది ఎంతుంది, కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ CCITI ఓరే అండర్ ది ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్రిక్ పాలసీ. 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు చూద్దాం. ద CCITEI వాస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది జీవో. ఈ స్టేట్మెంట్ చదవగానే మబ్బులు ఇడతాయి ఎగ్జామ్లో. చూద్దాం ఈ స్టేట్మెంట్ అసలు ఏందో మనకు ఏం తెలియదు. తర్వాత CCITI విల్ ఇంక్లూడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ టు ఎన్హాన్స్ ద డెసిషన్ మేకింగ్. గవర్నమెంట్ ఉంది, ఇండస్ట్రీ 2 ఉన్నాయా లేదా 1 ఉందో అది కూడా తెలియదు. నెక్స్ట్ CCI విల్ హ్యాండిల్ ఇష్యూస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అమ్మమ్మమ్మమ్మ, ఈ దొంగ నా కొడుకు ఈయనే ఉన్నాడు. అసలు అగ్రికల్చర్ వాడికి ఈడింది పని. సెమీకండక్టర్ పాలసీలో ఈ అగ్రికల్చర్ వాడు ఏం చేస్తాడు, ఏం బిగుదామని ఉన్నాడు ఇక్కడ. సో వీడు కల్ప్రిట్, ఈయన్ని పట్టుకుందాం. ఈ 3 తీద్దాం. 3 ఈడపోయింది. ఆన్సర్ 1 to 4 డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ద CCT విల్ ఎక్స్పీడిట్ ద డిస్బర్స్మెంట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఫర్ IT. సో 1 కరెక్ట్, 2 కరెక్ట్, 3 కరెక్ట్. ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా ఈడున్నాడుగా ఈ దొంగడు, ఈ కల్ప్రిట్, వీడిని కానీ మనం పట్టుకుంటే డైరెక్ట్గా 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి. సో మనకి ఇది తెలియకపోయినా డైరెక్ట్గా ఈ అగ్రికల్చర్ రోడ్ ఈడేం చేస్తాడు సెమీకండక్టర్ పాలసీలో అనే చిన్న లాజిక్, కామన్ సెన్స్ కానీ మీకు క్లిక్ అయితే డైరెక్ట్గా ఇది మనకి ఏం తెలియకపోయినా కానీ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. కింద కాన్సెప్ట్ అయితే చూద్దాం. ద కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ పాలసీ. ఎవడు గుర్తుపెట్టుకుంటాడు, ఇప్పుడు చదివినా మళ్ళీ గుర్తుండు. మోడిఫైడ్ యూజ్డ్ ఫర్ ITIE ఎలక్ట్రానిక్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఇది ఇచ్చాడు. రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. గవర్నమెంట్ ఇండస్ట్రీ 2 ఉన్నాయంట. విచ్ విల్ ఎనేబుల్ ఫాస్టర్ డెసిషన్ మేకింగ్ అండ్ ర్యాపిడ్. ఓకే అండి, మొత్తం అయిపోయింది. ఏమేం కాన్సెప్ట్స్ కవర్ అయిపోయినాయి ఒకసారి చూద్దాం. కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, దాని తర్వాత స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్
కమిటీ, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, దాని తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ టాలెంట్. టాలెంట్ చూపిస్తున్నాడా? చిరంజీవి గుర్తు వస్తుంది, అదేదో సీన్. టాలెంట్ చూపిస్తున్నాం ఏంటి? నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ టైలర్ మేడ్ బెనిఫిట్స్, టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఫర్ మెగా అండ్ అల్ట్రా మెగా, ఇది కవర్ అయింది. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ ఫర్ ప్రాజెక్ట్స్ నాట్ అప్రూవ్డ్ అండర్ ది ఇండియా సెమీకండక్టర్ మిషన్ స్కీమ్, ఇది కవర్ అయింది. దాని తర్వాత ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్, సబ్సిడీ ఫర్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ అండర్ ద ఇండియా సెమీకండక్టర్ మిషన్. గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే పర్సంటేజెస్ ఎట్లుంటాయి, గవర్నమెంట్ అప్రూవ్ చేయకపోతే ఎట్లుంటాయి, 2 MCQs ద్వారా 2 కాన్సెప్ట్స్ చూసేసాం. దాని తర్వాత ఆబ్జెక్టివ్ ఏంటి, విజన్ ఏంటి, పాలసీ ఫ్రేమ్వర్క్, ఇది కవర్ అయిపోయింది. అప్లికబిలిటీ కవర్ అయిపోయింది. పాలసీ పీరియడ్ అండ్ అప్లికబిలిటీ, ఇది కవర్ అయిపోయింది. దాని తర్వాత ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ క్లస్టర్స్, ఇది ఎంతో చూసాము. తర్వాత గ్రోత్ ఎనేబుల్స్ ఏదో ఉంది కదా. ఇప్పుడు మీకు ఒరిజినల్ చూపిస్తా, ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదండి. ఒరిజినల్ డాక్యుమెంట్ చూడండి, మొత్తం 12 పేజెస్ ఉందండి. ఈ 12 పేజెస్లో ఫస్ట్ పేజ్ స్క్రాప్, సెకండ్ స్క్రాప్, థర్డ్ పేజ్ స్క్రాప్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ఇక్కడ నుంచి పాలసీ స్టార్ట్ అయ్యింది. కంటెంట్స్ ఇవి: ప్రియాంబుల్, పాలసీ పీరియడ్ అండ్ అప్లికబిలిటీ, పాలసీ ఫ్రేమ్వర్క్, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్, కీ ఇంటర్వ్యూస్. సో ఇది మొత్తం నేను కవర్ చేసాను. మీకు కావాలంటే డాక్యుమెంట్ చూపించినప్పుడు క్లియర్గా అర్థమైంది. ఇది బ్యాక్గ్రౌండ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయదు. బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదండి, గత 5 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది, తర్వాత కోవిడ్ తర్వాత ఏం జరిగింది, తర్వాత ఆత్మనిర్భర్ ఇండియన్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ మనం తీసుకురాగానే పీఎం, దాని తర్వాత సడన్గా ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, భయంకరంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్తున్నాడు. ఆ సెమీకండక్టర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, సెన్సార్స్, డిస్ప్లేస్, ఆప్టికల్ డివైస్ అని చెప్పాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మన సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ ఇంట్రడక్షన్ ఇస్తాడు అనమాట. హీరో మాదిరిగా ఇంట్రడక్షన్ ఇచ్చి దాని తర్వాత అసలైన కథ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు గ్రోత్ ఎనేబుల్ ఇన్ ద స్టేట్ అని చెప్పి ఇది కవర్ చేశాను, కంప్లీట్గా కవర్ చేశాను. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, 4 ఎలక్ట్రానిక్స్, ఆ రూట్స్ ఏమిందో అది కవర్ చేశాను. ఇందాక చెప్పాక రైల్ నెట్వర్క్ ఈజ్ ఆల్సో విత్ ఇన్ 20, ఇది కవర్ అయిపోయింది. పాలసీ పీరియడ్ కవర్ చేశాను, 5 years, అమెండ్మెంట్, ప్రాస్పెక్టు, అప్లికబిలిటీ, టెరిటరీ విత్ ఇన్, అప్లికబిలిటీ, న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ కవర్ అయిపోయింది. విజన్ కవర్ అయిపోయింది. ఆబ్జెక్టివ్ కవర్ అయిపోయింది. అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్, OSAT, ఇది కవర్ అయిపోయింది. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్, క్యాపిటల్ సబ్సిడీ, ట్రైనింగ్ సబ్సిడీ, 60%, 30%, పరిపాసు, తర్వాత 10,000 6 months కవర్ అయిపోయింది. నాట్ అప్రూవ్డ్, ఇది కవర్ అయిపోయింది. 3 rupees 5 yearsకి, ఇది కవర్ అయింది. టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్, మెగాకి, అల్ట్రా మెగా 1000, 5,000 కోట్లు, 5,000 కోట్లు, ఇది కవర్ అయిపోయింది. కీ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ ద సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉన్నాయి, ఈ కవర్ అయిపోయింది. డెవలప్మెంట్ ఆఫ్ టాలెంట్ ఏమైంది, R&D, విశాఖపట్నం, అక్కడ విజయవాడ పెట్టిన క్వశ్చన్లో స్పెషల్, ఇది కవర్ అయిపోయింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్, కన్సల్టేటివ్. చూశారు కదండి, నేను మొత్తం పాలసీ మొత్తం నేను MCQs ద్వారా కవర్ అయిందో లేదని మీకు జస్ట్ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. మనం లంగా పంచాయతీ చేసాంలే అన్ని రంగులేసి, పెళ్లి కూతురు లెక్క. సో ఇది ఒరిజినల్ పాలసీ మొత్తము 12 pages, దాంట్లో ఫస్ట్ 4 to 5 స్క్రాప్. సో నేను మొత్తం కవర్ చేశాను ఆ MCQs ద్వారా. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏ పాలసీ? ఇందాక ఏదో ప్లగ్ ప్లే ఏదో చెప్పాడుగా, అది చూద్దాంలే. ప్రైవేట్ పాలసీ, ప్లగ్ అండ్ ప్లే, లేకుంటే వేరే ఏదో స్కీమ్. నెక్స్ట్ వేరే స్కీమ్ చూద్దామండి. నెక్స్ట్ తర్వాత రేపు ఏదో ఒక స్కీమ్ చేస్తాను. మర్చిపోయినా, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇది చెప్పాలా? ఇదే కదండి, చెప్తారు కదండి, చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా మోటివేషన్ వస్తుంది, చేయబుద్ధి అవుతుంది. అంటే మీరు చేయకపోయినా కానీ నేను చేస్తలే, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకే ఎగ్జామ్కి యూజ్ అయ్యేది. ఓకే అండి, బాయ్.